హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శివన్నారాయణ కార్తీక్ని పక్కకి తీసుకువచ్చి కార్తీక్కి స్వామీజీ చెప్పిన మాటలు చెప్తారు. గురువుగారు, మీ ఇంట్లో ప్రభావం తగ్గింది, కానీ ప్రమాదం ఇంకా పోలేదు. ఎవరికైనా ఆ ప్రమాదం అనేది జరగచ్చు. మీ ఇంట్లో అతి త్వరలోనే ఒక పెద్ద గండం పొంచి ఉంది అని స్వామీజీ చెప్పిన మాటలకి చాలా భయపడుతూ ఉంటారు శివన్నారాయణ. అదే విషయాన్ని కార్తీక్ చెప్పి, చూడు కార్తీక్, నాకు ఇప్పుడు వయసు లేదు, ఎందుకో చాలా కంగారుగా ఉంది. నా కుటుంబానికి నా కళ్ళ ముందు ఏదైనా జరిగితే నేను నేను తట్టుకోలేనురా కార్తీక్ అని అంటారు. సార్, మీరెందుకని ఇంతలా భయపడుతున్నారు? మీరేమీ భయపడద్దు, నేనున్నాను కదా. ఈ కుటుంబానికి కంచెలా కాపు కాస్తూ నేను ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకుంటాను. ఆ విషయంలో మీరేమీ దిగులు పడొద్దని చెప్పి ఇంకా అలా కార్తీక్ మాటిస్తారు శివన్నారాయణకి. ఇది ఒక డ్రైవర్గా మాటిస్తున్నావా, లేకపోతే ఈ ఇంటి మనవడిగా మాటిస్తున్నావా అని అడుగుతారు. మీరు ఏది అనుకుంటే అదే. నేను ఈ ఇంటి మనవడిని మీరు అనుకుంటే మనవడిగానే మాటిస్తున్నాను, లేదు అనుకుంటే లేదు అని పాపం అక్కడి నుండి అలా కార్తీక్ వెళ్ళబోతుంటే కార్తీక్ని హక్ చేసుకుంటారనమాట. అలా ఇంకా శివన్నారాయణ కార్తీక్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా జోష్న అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా జోష్న అయితే ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా జోష్న దగ్గరికి పారిజాతం వస్తుంది. ఏంటే నువ్వు, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలీదా, నోటికొచ్చినట్టు వాగేయడమేనా అని అంటుంది. ఏంటి గ్రాని, వాళ్ళ కోటింగ్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు నన్ను తిట్టడానికి వస్తున్నావా? అయినా నేను తప్పేమన్నాను? ఆల్రెడీ ఆ దీప ఒకసారి ప్రెగ్నెంట్ అయింది కదా, తెలీదా ఏంటి దానికి అని అంటారు జోష్న. హే ఆగవే, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. దీప ఎప్పుడో చిన్నప్పుడు ఆ అమ్మాయిని కనింది, అంతేకాని ఇప్పుడు దీప విషయంలో మీ తాతయ్య వాళ్ళు అంతలా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ ముందు నువ్వు మాట్లాడడం తప్పని చెప్తున్నాను, అంతేగాని నిన్ను ఎప్పుడైనా తప్పు పడతానా నేను? కానీ ఒకటి, నువ్వు బాగా జాగ్రత్తగా ఉండాలి, అది మాత్రం నిజం అని అంటారు. ఉంటా, ఖచ్చితంగా ఉంటా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది జోష్న. ఇంత అవమానం జరిగింది, ఇదేం చేసుకోదు కదా అని మనసులో అనుకుంటుంది. అలా ఇంకా పారిజాతం. ఇది ఇలా ఉండగా దీప ఇంకా అలా వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే సుమిత్ర, దీప నువ్వు వెళ్ళి కూర్చో, నేను వంట చేస్తాను కదా అని అంటుంది. వద్దమ్మా, నేను కూరగాయలు కట్ చేస్తాను, కావాలంటే మీరు వంట చేయండి అని అంటుంది. లేదు లేదు, ఇవాళ నువ్వు నా చేతి ముద్ద తినాల్సిందే, నేను నీకు వండి పెట్టాల్సిందే అని చెప్పి ఇంకా హ్యాపీగా అలా తన చేత్తో సుమిత్ర వంట చేస్తూ ఉంటే దీప పాపం మనసులో అనుకుంటుంది, అమ్మ చేతి ముద్దని చిన్నప్పటి నుండి తింటూ పెరగాల్సిన నేను ఇలా అమ్మ చేతి ముద్దకి ఇప్పుడు నోచుకున్నాను. నిజంగా నన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అమ్మ చేతి ముద్ద తింటున్నందుకు సంతోషంగా ఫీల్ అవ్వాలో, లేకపోతే ఇంత లేట్ అయినందుకు బాధపడాలో నిజంగా అర్థం కావట్లేదు అని దీప పాపం మనసులో అనుకుంటుంది. దీప, ఇదిగో నీకు చాలా ఇష్టమైన కూర అంట కదా ఇది, కార్తీక్ చెప్పాడు, ఇదిగోద్దా నేనే తినిపిస్తాను అని అంటారు. అమ్మా మీరు అని అంటుంది. ఏ తప్పేముంది, నేను నీకు అమ్మలాంటిదాన్నే కదా. అయినా ఒకటి, నువ్వేమీ తన మాటలు పట్టించుకోనక్కర్లేదు, జోష్న గురించి తెలుసు కదా, తను మనసులో ఏమనిపిస్తే అది మాట్లాడుతుంది, అంతేకాని తనేమి చెడ్డది కాదు, తను మంచిదే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అని అంటుంది. అయ్యో అమ్మ, జోష్నమ్మ గురించి నాకు తెలీదా, తన మాటలు నేనేం పట్టించుకోను అని అంటుంది. సరే ఇదిగో భోజనం అని చెప్పి ఇంకలా తనకి భోజనం తినిపిస్తూ ఉంటే పాపం దీప కళ్ళ నిండా కన్నీళ్లతో వాళ్ళ అమ్మ తనకి భోజనం తినిపిస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా దూరం నుంచి చూస్తూ కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కార్తీక్ చూస్తూ దీపకి ఇప్పటికైనా ప్రశాంతత దక్కింది. నిజంగా దీప అత్త చేతిలో భోజనం తింటూ ఎంత హ్యాపీగా ఉందో, ఇదే కదా కావాలనుకున్నది అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అలా ఇంకా వాళ్ళిద్దరి వైపు చూస్తూ హ్యాపీగా కార్తీక్. ఇది ఇలా ఉండగా జోష్న ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ శివన్నారాయణ ఉంటారు. తాతయ్య, నేను ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, ఒక కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను అని అంటారు.
ఎందుకు జోష్న? ఆల్రెడీ మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా. అక్కర్లేదు, ఉన్నాయి చూసుకుంటే చాలు అని అంటారు. అది కాదు తాతయ్య అని అంటుంది. వద్దు, ఇంకేమీ మాట్లాడద్దు. అయినా నేను నీకు ఇచ్చిన ఛాలెంజ్ని, నీకు ఇచ్చిన టైంని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. మన కంపెనీ ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు నువ్వు వాటిని లాస్లోకి తీసుకువెళ్ళావు. ఇప్పుడు లాస్లో ఉంది కదా, మళ్ళీ ప్రాఫిట్స్లోకి కార్తీక్ వల్ల వచ్చింది. ఇంకా నువ్వు మన కంపెనీ గురించి ఆలోచిస్తూ మన కంపెనీని పాడు చేయాలి అనుకోవద్దు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని ఇంకా మొహం మీద చెప్తారు శివన్నారాయణ. డబ్బులు కావాలన్నా సరే ఇప్పుడు తాతయ్యని అడిగే తీసుకోవాలి. ఏంటి నాకు ఈ దుస్థితి? దీనంతటికీ కారణం కార్తీక్ బావ, దీప. వీళ్ళిద్దరిని ఎలా అయినా నాశనం చేయాలి. కానీ వీళ్ళిద్దరి గురించి నేను మాట్లాడదామంటే నాన్న ఊరుకోడు. నాన్నేమో కావాలనే నిజాన్ని చెప్పేస్తాను అంటున్నాడు. ఒక్కసారి నిజం తెలిసిపోయింది అంటే ఇంక నేను ఏవి చేయలేను. నన్ను ఖచ్చితంగా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు. అలా చేయకుండా ఉండాలి అంటే నేను ఎలా అయినా ఈ ఇంటి వారసత్వాన్ని నా చేత దక్కించుకోవాలి. అవును, నాకు డౌటు. ఇప్పుడు దీప మా నాన్న చెప్తే కానీ వారసురాలు అవ్వదు. నేను ఇంటి వారసురాలని అందరూ అనుకుంటున్నారు, కానీ అది పేరుకు మాత్రమే. కానీ నిజమైన వారసత్వం నాకు రావాలన్నా, నిజంగా నా చేతికి వారసత్వపు పగ్గాలు రావాలి అన్నా నేను ఏం చేయాలి? ఏం చెయ్యాలి అంటే అమ్మ నాన్నల్ని చంపేయాలి అనుకుంటుంది. ఇంకా అలా తనైతే ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట క్రూయల్గా జోష్న. ఎస్, నేను అనుకున్నది జరగాలి అంటే దశరథ్, సుమిత్ర పైకి పోవాలి. వాళ్ళు పైకి పోయాక వాళ్ళ వారసత్వం నాకొస్తుంది, ఆస్తి నా పేరు పైకి వస్తుంది. అప్పుడు నేను వీళ్ళని ఒక ఆట ఆడుకుంటాను అని ఇంకా అలా ప్లాన్ వేస్తూ జోష్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. సరే అత్తయ్య, మేము వెళ్ళొస్తామని చెప్పి ఇంకలా కార్తీక్, దీప ఇద్దరు హ్యాపీగా వెళ్తూ ఉంటే అదంతా చూస్తూ ఉంటారనమాట జోష్న. సుమిత్ర, దీప ఒక్క నిమిషం, ఇదిగో నీకోసం ఒక మంచి చీరని కొన్నాను, ఇది తీసుకో అని అంటుంది. ఎందుకమ్మా ఇది అని అడుగుతారు. ఎందుకంటే నువ్వు ఈ ఇంటి వారసత్వాన్ని ఎంతైనా మోస్తున్నావు. మేము తొలిసారిగా నాన్నమ్మ అవ్వబోతున్నాం, అమ్మమ్మ అవ్వబోతున్నాం. కాబట్టి నువ్వు ఇలా చీర కట్టుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అమ్మగా ఒక గిఫ్ట్ అనేది ఇవ్వాలి కదా అని ఇంకా పాపం అలా గిఫ్ట్ ఇస్తుంటే దీప హ్యాపీగా చీరను తీసుకుంటుంది. అప్పుడే వచ్చిన శివన్నారాయణ, ఎందుకు ఆలోచించడం అమ్మ సుమిత్ర, మనం ఎలాగో దీపకి అంగరంగ వైభవంగా శ్రీమంతం జరిపిస్తాం కదా, అప్పుడు ఘనంగా చాలా సారె పెడదాం అని అంటారు శివన్నారాయణ. అయ్యో వద్దు వద్దు తాతయ్య గారు అని అంటుంది. లేదు, మేము ఖచ్చితంగా చేయాల్సిందే, అది ఫిక్స్ అయిపోయాం, నువ్వు ఇంకేమీ ఆలోచించొద్దని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట శివన్నారాయణ. ఇంకా ఆ శారీ తీసుకొని దీప, కార్తీక్ కూడా ఇంటికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. పారిజాతం దగ్గరికి జోష్న వస్తుంది. పారు, గ్రాని, నేను చెప్పేది ఒకసారి విను. నేను చెప్పింది నువ్వు చేస్తానని నాకు మాటివ్వు అని అంటారు. అమ్మో, మళ్ళీ ఏ కొంప ముంచబోతున్నావే అని అంటుంది. గ్రాని, నేను చెప్పింది చేస్తావా చేయవా అని అడుగుతారు. చేస్తాను, చెప్పు అని అంటుంది. రేపు ఇవాళే నువ్వు అమ్మా నాన్నని తీసుకొని గుడికి బయలుదేరు అని అంటుంది. ఏంటి, గుడికి బయలుదేరాలా? ఎందుకు అని అడుగుతారు. నేను చెప్పేది చెయ్యి, గుడికి బయలుదేరు, గుడికి వెళ్దామని అను, వాళ్ళు నీతో పాటు గుడికి వస్తారు. ఎందుకు అని వాళ్ళు కూడా అడిగినప్పుడు, దీప కడుపున మన వారసులు పెరిగిపోతున్నారు కదా, కాబట్టి దీప పేరుపై అర్చన చేయించాలి అను. సరే అంటారు. బయలుదేరండి, కానీ ఒకటి, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి గ్రాని అని అంటుంది జోష్న. ఏంటే, ఏదైనా ప్లాన్ చేసావా ఏంటి అని అడుగుతుంది. అబ్బే, అలాంటిదేమీ లేదు, నేను ఏం చేయాలనుకుంటున్నానో నీకు అర్థమవుతుంది కదా అని ఇంకా అలా అక్కడి నుండి అయితే బయలుదేరుతుంది జోష్న. వెంటనే పారిజాతం అయితే, దశరథ్, నాన్న దశరథ్, సుమిత్ర ఒకసారి రండమ్మా అని పిలుస్తుంది. ఇంకా వెంటనే వస్తారు.
ఏంటి పిన్ని, ఎందుకు అలా పిలుస్తున్నారు అని అడుగుతారు దశరథ్. ఏం లేదు, దీప ప్రెగ్నెంట్ అయింది కదా, కాబట్టి తన పేరు మీద గుళ్ళో అర్చన చేయించాలనుకుంటున్నాను. ఒకవేళ నేనే వెళ్తే మళ్ళీ బాగోదు కదా, అందుకే తన అమ్మా నాన్న స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా పూజారి గారు తీసుకురమ్మని చెప్పారు. అందుకే మిమ్మల్ని తీసుకువెళ్దాం అనుకుంటున్నాను, రండి వెళ్దాం అని అంటారు. ఇంక వెంటనే ఆలోచిస్తారు దశరథ్. పిన్ని, ఇంత సడన్గా మీకు దీపపై ప్రేమ ముంచుకొచ్చిందేంటి అని అడుగుతారు. అలాంటిదేమీ లేదు, ఎంతైనా తను ఒక గర్భవతి కదా, ప్రెగ్నెంట్పై ఎవరికి ఉండదు, జాలనేది ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతూ ఉంటే వెంటనే సుమిత్ర, దశరథ్ కూడా కారులో బయలుదేరుతారు. ఇంకా అలా కారులో వాళ్ళందరూ, డ్రైవర్, సుమిత్ర, దశరథ్ అందరూ బయలుదేరుతూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి జోష్న పారిజాతంకి కాల్ చేస్తుంది. నేను చెప్పినప్పుడు నువ్వు కారు దిగు గ్రాని అని అంటుంది. ఎందుకు అని అంటారు. చెప్పేది చెయ్యి అనేసరికి సరే అని, దశరథ్ ఒక నిమిషం ఆపండి అన్న, ఇక్కడ నాకు దాహం వేస్తుంది, వాటర్ తాగుతాను, మీరు వెళ్ళండి అని చెప్పేసరికి ఇంకా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారనమాట. కరెక్ట్గా అలా వెళ్తూ ఉండగానే వెంటనే కార్ అయితే బాంబ్ బ్లాస్ట్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఇంకా ఒక్కసారిగా కార్ బాంబ్ బ్లాస్ట్ అయ్యేసరికి దశరథ్, సుమిత్ర షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే పారిజాతం, ఏయ్ ఏం చేసావే అని అడుగుతుంది. ఏంటి, సౌండ్ బాగా వినిపించిందా? అవును, వాళ్ళిద్దరూ ఉంటే నాకు ఎప్పటికైనా అడ్డే, అందుకే వాళ్ళని పైకి పంపించాను. నువ్వేమీ కంగారు పడద్దు గ్రాని, నువ్వు వచ్చేసాయి, మనం హ్యాపీగా ఉందాం. తర్వాత ఎంతైనా నాకే కదా నాకే కదా ఆస్తంతా వచ్చేది అని ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెనక్కి తిరిగి చూస్తుంది తనైతే జోష్న వెనక్కి తిరిగి చూడగానే అక్కడ శివన్నారాయణ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. ఇంకా జోష్న తాతయ్య అది అని అనేలోపు ఒక్కసారిగా శివన్నారాయణ జోష్న చెంప పగలగొట్టి, చి దుర్మార్గురాలా, పాపాత్మురాలా, కొంచెమైనా మనస్సాక్షి లేదా నీకు? కొంచెం కూడా అభిమానం లేదా నీకు? కన్న తల్లిదండ్రుల్ని చంపాలనుకుంటావా అని ఇంకా గట్టిగా కొడతారనమాట. అలా శివన్నారాయణ ఒక్కసారిగా జోష్న, లేదు తాతయ్య నేను కాదనంటుంది. ఆపు, నీ గురించి నాకంతా తెలిసిపోయింది, నాకు నిజాన్ని కార్తీక్, దీప చెప్పేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా జోష్న అప్పుడే దశరథ్, సుమిత్ర, కార్తీక్, దీప, పారిజాతం కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సుమిత్ర అయితే చూస్తూ ఉంటుంది. నేను నీ కన్న తల్లిననే విషయం కూడా మర్చిపోయి ఆస్తి కోసం నన్నే చంపాలి అనుకున్నావన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఎంత పెద్ద కర్కసరాలివో. నీలాంటిది ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు అని ఇంకా గట్టిగా మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటే దాసు వచ్చి కరెక్ట్గా పట్టుకుంటాడు. చూడండమ్మా, ఈ నిజాన్ని నేనే మీకు తెలియజేయాలి అనుకున్నాను, కానీ తెలియకుండా పోయింది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నిజంగా ఈ జోష్న మీ కన్న కూతురు కాదు, అందుకే తనకి ఇంత ధైర్యం వచ్చింది. ఈ జోష్న నా కూతురు, నా కన్న కూతురు. 25 ఏళ్ల క్రితం మా అమ్మ చేసిన తప్పు వల్ల వారసులు మారిపోయారు. తను నా కూతురు, క్షమించండి. నా కూతురు ఇలా పెరుగుతుందని నేను అనుకోలేదు. నా కూతురు నేను చూసుకుంటాను అని ఇంకా అలా తన్నైతే తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు దాసు. ఒక్కసారిగా జోష్న నిజస్వరూపం బయటపడేసరికి ఇంకా అలా శివన్నారాయణ వాళ్ళందరూ అసహించుకుంటూ జోష్నను బయటికి పంపించేస్తారు. ఇంకా అలా జోష్న చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.